హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీరగ్రమ హాస్పిటల్స్, ప్రతిపాడు. నెలసన్లు రావడానికి ముందు 20-30% ఆఫ్ ద లేడీస్ లో కొన్ని కంప్లైంట్స్ చెప్తా ఉంటారు. బాగా చిరాకుగా ఉండడం, త్వరగా కోపం వచ్చేయడం, రొమ్ముల్లో నొప్పిగా ఉండడం, ఎక్కువగా ఆకలి వేయడం, బాగా నీరసంగా అనిపించడం, వికారంగా ఉండడం, తలనొప్పి రావడం, ఇలా చాలా కంప్లైంట్స్ చెప్తా ఉంటారు. అయితే వీటిని PMS, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని అంటారు. అయితే ఈ కంప్లైంట్స్ ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు దాన్ని PMS అని అంటారా? కాదు. PMS అని అనడానికి దానికి ఒక క్రైటీరియా ఉంది. ఈ సిమ్టమ్స్ అన్నవి కంటిన్యూస్ గా 3 months నెలసర్లు రావడానికి అట్లీస్ట్ ఒక 5 days ముందు స్టార్ట్ అయ్యి నెలసర్లు వచ్చిన తర్వాత 4 days లోపల ఈ సిమ్టమ్స్ అన్నవి తగ్గాలి. అండ్ ఈ సిమ్టమ్స్ ఎంత సివియర్ గా ఉండాలి అంటే మన డే టు డే చేసుకునే యాక్టివిటీస్, అంటే రోజు మనం చేసుకునే పనులు ఇంటర్ఫియర్ అయ్యి, అంటే మనం చేసుకోలేకపోతున్నాం, ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు మనం వీటిని PMS అని లేబుల్ చేస్తాం. అయితే ఈ PMS అన్నది మైల్డ్ టు మోడరేట్ కేసెస్ లో మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఏం చేయాలి? ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ అన్నది చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ లాంటివి ట్రై చేయొచ్చు. స్లీప్ హ్యాబిట్స్ అన్నవి ఒకటే టైం కి రోజు పడుకోవడం, ఒకటే టైం కి లేవడం, సరిపడా నిద్ర ఉండేటట్టు చూసుకోవడం లాంటిది చేయాలి. వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అంటే బ్రౌన్ రైస్ లాంటిది, బీన్స్, బాగా ప్రోటీన్ రిచ్ ఫుడ్, కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్ అంటే పెరుగు లాంటిది, ఆకుకూరలు లాంటివి తీసుకోవాలి. తీసుకుంటే ఫుడ్ లో సాల్ట్ కంటెంట్ అండ్ షుగర్ కంటెంట్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. నూనెలవి తక్కువ వేసుకోవడం మంచిది. కాఫీ అవాయిడ్ చేయాలి. మీకున్న సిమ్టమ్స్ బట్టి మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే మీకు ఐదర్ కాల్షియం సప్లిమెంట్స్ ఆర్ మెగ్నీషియం సప్లిమెంట్స్ అండ్ వైటమిన్ E సప్లిమెంట్స్ అన్నవి ప్రిస్క్రైబ్ చేస్తారు. బాగా సివియర్ గా ఉన్న కేసెస్ లో అయితే మీకు హార్మోన్ టాబ్లెట్స్, లేదు అంటే మీ సిమ్టమ్స్ బట్టి యాంటీ డిప్రెసెంట్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్, యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్, డయూరిటిక్స్ ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం పడొచ్చు. ఈ టాపిక్ గురించి మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.